తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాను, వాయుగుండాలు లేకుండానే ఇక్కడి సముద్రం నిత్యం అల్లకల్లోలంగా ఉంటోంది. కోట్ల రూపాయల ఆస్తి సముద్రం పాలవుతోంది. ఇందుకు కడలి గర్భంలో ఏర్పడుతున్న మార్పులే ప్రధాన కారణమని కొట్టిపారేస్తున్నారు గానీ వాస్తవాలు వేరే ఉన్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో కల్లోల పరిస్థితులు ప్రజలను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. 1.5 కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చిన సముద్రం ఇళ్లు, పంట పొలాలను తనలో కలుపుకుంటోంది. ఇది నిత్యకృత్యంగా మారుతోంది. ప్రకృతి విపత్తుల సమయంలో ఇది మరింత తీవ్రంగా ఉంటోంది. 1965 నుంచి ఇప్పటి వరకు తుపాన్లు, వైపరీత్యాల వల్ల ఉప్పాడ తీర ప్రాంత పరిధిలో 3000 ఇళ్లు, 300 ఎకరాల భూములు, ఆస్తులు సముద్రంలో కలిసిపోయాయి. ప్రతి ఏడాది తీరం తీవ్రమైన కోతకు గురవుతున్న నేపథ్యంలో తుపాను సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. తాజాగా అలల ఉధృతితో కోనపాపపేట గ్రామంలో 20 ఇళ్లు కడలి గర్భంలో కలిసిపోయాయి. ఇందుకు సముద్ర గర్భంలోని మార్పులు సహా మానవుని కార్యకలాపాలు సైతం దోహదం చేస్తున్నాయి. తూర్పు తీరంలో గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత, అన్వేషణ తదితర చర్యలు కారణమవుతున్నాయి. కాకినాడ సీపోర్టులోకి అలలు రాకుండా ఏర్పాటు చేసిన గోడ ప్రభావం కూడా ఉప్పాడ తీరంపై పడింది. పోర్టుకు రక్షణగా ఉన్న హోప్ ఐలాండ్ ను తాకుతున్న అలలు కూడా తీరం వైపు మల్లుతూ అలల ఉధృతిని పెంచుతున్నాయి. భారీగా కోతకు గురవుతున్న తీరంలో ప్రజలు జీవనోపాధి సహా ఉంటున్న ఇళ్లను కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి టైంలో కూడా 15 రోజుల కంటే ఎక్కువ యాడ్ చేయలేకపోతున్నామండి. నెల రోజులకు కూడా 15 రోజులు వెళ్ళడం కష్టం. ఏ బాబు గాని బాబు తండ్రి ఏమీ లేదు బాబు, తినటానికి కూడు లేదు, కట్టడానికి బట్ట లేదు, తలాలు లేవు, పోయింది గంగ కొట్టిపోయింది బాబు తుపాని. వండుకున్నందుకు అన్నం గుండ కూడా లేకంట, గుడ్డ కూడా లేకంట ఈ గంగా తల్లి మమ్మల్ని లాచం చేసి ఇలాగా ఇన్నాళ్ళు తుఫానే సంవత్సరంలో 2 తుఫాన్లు 3 తుఫాన్లు వచ్చి అటువంటిది ఏ తుఫాన్ వచ్చినా ఏ గాలి వచ్చినా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు పూనా ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అధికారి రావడం, మద్రాసు నుంచి సుకుమార్ అని చెప్పేసి మరొక అధికారి రావడం, వచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వెళ్ళారు తప్ప దానికి ఇంప్లిమెంటేషన్ ఏమవుతుంది అన్నది ఏమీ లేదు. సీపోర్టు కార్యకలాపాల వల్లే ఉప్పాడ తీరం కోతకు గురవుతోందని భూగర్భ జల శాస్త్రవేత్త పిఎస్ఎన్ మూర్తి అధ్యయనంలో తేలింది.